ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా సలీంనగర్లోని భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మలక్పేట్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అస్సాం రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే తేరోస్ గోహలా పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో మలక్పేట్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సామిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, కార్పొరేటర్లు కొత్తకాపు అరుణ, భాగ్యలక్ష్మి, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మలక్పేట్ నియోజకవర్గానికి అస్సాంలో ఉండేటటువంటి ఎమ్మెల్యే శ్రీ జోరోస్ గోవాల్ గారు ఈరోజు మన యొక్క మలక్పేట్ నియోజకవర్గానికి రావడం జరిగింది. రొద్దు నుండి 2 సెషన్స్ జరిగినాయి. మలక్పేట్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి నాయకులతో వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా 2వ సెషన్లో సోషల్ మీడియా ప్లస్ యువమోర్చా వాళ్ళతో మాట్లాడారు. దీనికి జిల్లా అధ్యక్షుడు శ్రీ సురేందర్ రెడ్డి గారు వారు కూడా పాల్గొన్నారు. కార్య పద్ధతిని మనం ఏదైతే కమిటీల ద్వారా మనం ఏర్పరచుకున్నామో అవన్నింటిని కూడా పరిశీలించి దాన్నంతా కూడా ఒక క్రమ పద్ధతి లోపల దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు 8 రోజుల యొక్క ప్రవాసి యొక్క మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కాబట్టి అందులోనే భాగంగా ఈరోజు మలక్పేట్ నియోజకవర్గంలో జరిగినటువంటి జిల్లా పదాధికారులు, రాష్ట్ర